తదా హి సముద్రాదుదకాత్మనో అనన్యత్వేపి తద్వికారానం. సముద్రానికంటే భిన్నమైంది కాదు. అనన్యం అంటే సముద్ర రూపమే. ఏంటిది? ఒక్కొక్కటి ఫేనము, ఫేనం అంటే బురుగు, విచితరంగం అంటే అలలు, బుద్ధుతాలంటే బుడగలు. ఇవన్నీ కూడా వాటి పేరు వేరుగా ఉంది, వారి రూపం కూడా వేరుగా ఉంది, వారి యొక్క స్వభావం కూడా వేరే. ఒకదానికంటే ఒకటి భిన్నంగా ఉందా లేదా? ఇతరేతర సంశ్లేషాది లక్షణశ్చ వ్యవహార ఉపలభ్యతే. ఒకదానికంటే ఒకటి భిన్నమైంది, దాని పేరు వేరు, దాని రూపం వేరు, దాని నామం వేరు, అన్నీ ఈ విధంగా కనిపిస్తున్నాయా లేదా? విలక్షణంగా ఉన్నాయి. అయితే అవన్నీ కూడా నీళ్ళ కంటే భిన్నమా? కాదు. మరి నువ్వు లోకంలో ఏమన్నాడు? భోక్త వేరుగా ఉన్నాడు, భోగ్యం వేరుగా ఉంది, భిన్నంగా ఉంది అంటే మరి ఇవి కూడా ఒకటి ఇన్ని రూపంలో కనిపిస్తుందా లేదా? మరి ఎవరి సమాధానం వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఉపాయాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి కీలకాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి లోకంలో, సముద్రంలో ఇవన్నీ కూడా వేరువేరుగా పేరు నామరూపాలతో కలిగి ఉన్నప్పటికీ ఎట్లాగైతే నీళ్ళ కంటే భిన్నం కాదో, నచ సముద్రాదు ఉదకాత్మనో అనన్యత్వేపి తద్వికారాణం ఫేన తరంగాదీనాం ఇతరేతర భావాపత్తిర్భవతి. ఇది అది కాదు, అది ఇది కాదు. సముద్రానికంటే కూడా మరి నీళ్ళ కంటే భిన్నం, అవన్నీ వేరు కానప్పటికీ, అనన్యత్వం కలిగినప్పటికీ వాటి యొక్క వికారాలేంటి? ఫేనము అంటే నురుగు, బుడగలు, తరంగాలు, అవన్నీ కూడా ఇతర ఒకదానికంటే ఒకటి భిన్నంగా ఉన్నట్టున్నాయా లేదా? మనం వ్యవహారం చేస్తూ ఉంటాం. అక్కడ నురుగు ఉంది, ఇక్కడ నాసు ఉంది, ఒకటి అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇంకా రకరకాలు చేసుకోండి. ఇంకా ఎన్ని రకాలుగా అందులో మనకు కనిపించినప్పటికీ ఆ నీళ్ళ యొక్క ఆధారం లేకుండా, నీళ్ళు లేకుండా అవి వచ్చేదానికి వీల్లేదు. కానీ మరి అవన్నీ నీళ్ళ కంటే భిన్నమా? కాదు, భిన్నం కాదు. కానీ పేరు నామం రూపం వేరుగా ఉందా లేదా? నచ తేషాం ఇతరేతర భావాపత్తావపి సముద్రాత్మనో అని నిత్యం భవతి. అది ఒకటి ఇంకోటికి భిన్నమైనప్పటికీ సముద్రానికంటే భిన్నము కాదు. మరి ఇక్కడ లోకంలో ఒకే వస్తువు భిన్న భిన్నంగా కనిపించిందా లేదా? కనిపించింది. వాటి నామరూపాలు భిన్న భిన్నంగా ఉన్నప్పటికీ సముద్రాత్మ అంటే సముద్ర రూపంలో వాటికంటే భిన్నమైంది కాదు. ఏవం ఇహాపి అంటే అలాగే ఈ పరమాత్మ యందు కూడా లోక వ్యవహారములు ఎట్లాగైతే ఉందో అట్లా ఈ జగత్తు ఒకటే నిమిత్త కారణం, ఒకటే ఉపాదాన కారణం ఉండేదానికి కూడా అవుతుంది. నచ భోక్తృభోగ్యోర్ ఇతరేతర భావాపత్తి. భోక్తృభోగ్యం కూడా ఇతరేతరం అయ్యేదానికి వీల్లేదు. అంటే భోక్త భోగం కావాలి, భోగం భోక్త కావాలని చెప్పారు కదా. ఆ విధంగా కూడా అయ్యేదానికి వీల్లేదు. ఎందుకంటే పరస్మాత్ బ్రహ్మనో అన్యత్వం భవిష్యతి. బ్రహ్మాత్మ కంటే భిన్నంగా ఉంటే కదా ఇంకోటి భోక్తృభోగం అయ్యేదాని కొరకు. ఇప్పుడు అవి వాటికంటే నీళ్ళ కంటే వేరుగా ఉంటే కదా ఒకటి అది అవుతుంది, ఒకటి ఇది అవుతుంది అని ఆ రూపంలో కనిపించిన చివరికి అందులోనే లయమైపోతాయా లేవా? అట్లా ఇక్కడ భోక్తృభోగ్య భాగం అనే భావనే లేదు. ఎందుకంటే అదే ఇది, ఇదే అది, ఏకత్వ భావన ఉంది కానీ భిన్నత్వ భావన లేదు. యద్యపి భోక్తాన బ్రహ్మణో వికార. భోక్త అయిన వాడు బ్రహ్మ కంటే వేరా? భోక్త ఎవరు? అదే శరీరి అయిన శారీరి అయిన చైతన్యమే కదా. ఆయన భోక్త దానికంటే భిన్నమైన వాడు కాదు. తత్సృష్ట్వా తదేవానుప్రావిశతు. ప్రపంచాన్ని సృష్టి చేశాడు, అందులోనే ప్రవేశించాడు. అంటే సృష్టి చేసింది ఆయనే, ప్రవేశించింది ఆయనే. ఇప్పుడు మరి కారణానికి ఉన్న కార్యానికి భిన్నత్వం వచ్చిందా? రాలేదు. ఎందుకు అంటే దాన్ని సృష్టించి దానిలో ప్రవేశించింది కూడా ఆయనే కదా. ఆయన కంటే భిన్నమైన వాడు ఏమన్నా ప్రవేశిస్తే అప్పుడు వేరు అనుకోవచ్చు. అందువల్ల ఇది స్రష్టురేవ అవికృతస్య కార్యానుప్రవేశేన భోక్తృత్వ శ్రవణాతు. ఆయనే భోక్త కూడా అయ్యాడు. ఎందుకు? సృష్టి చేశాడు, అందులో ప్రవేశించిన కారణం చేత ఆయన భోక్తృత్వ అయినాడు. తథాపి కార్యం అనుప్రవిష్టస్య అస్తి ఉపాధి నిమిత్తో విభాగ ఆకాశస్యేవ ఘటాదిపాధి నిమిత్త ఇత్యతః పరమకానాద్ బ్రహ్మణో అనన్యత్యేపి ఉపపద్యతే. ఎట్లా? కార్యం అనుప్రవిష్టస్య, కార్యంలో ప్రవేశించినందుల కార్యం ఏంటిది? ఈలో జగత్ రూపంలో కనిపించినంత కార్యము అక్కడ కూడా అస్థి ఉపాధి నిమిత్తో విభాగ, ఒక్కొక్క ఉపాధిని అనుసరించి వేరు వేరు భిన్నత్వము ఉంది. ఎట్లాగా ఆకాశము, ఘటాకాశం, మఠాకాశం, కరకాకాశం ఆ ఉపాధిని అనుసరించి ఎట్లయితే భిన్నం ఉందో ఆ ఆకాశాలన్నీ కూడా మొత్తానికి ఆకాశాని కంటే భిన్నం ఎట్లాగైతే కాదు అభిన్నమేనో అలాగే ఘటాది ఉపత్తి నిమిత్త ఇత్యతః పరమకారణాద్ బ్రహ్మణో అనన్యత్వేపి. పరమకారణానికంటే భిన్నం కానప్పటికీ ఉపపద్యతే భోక్తృభోగ్య లక్షణం విభాగ. అంటే ఉపాధిని అనుసరించి భోక్త భోగము అని ఈ భిన్నత్వం కూడా సంభవించేదానికి
అవకాశం ఉంటుంది. ఎందుకంటే దానికంటే భిన్నం లేదు కాబట్టి, దాని సృష్టి దానిలో ఉన్నాడు కాబట్టి. ఆకాశాదిలో ఉపాధి నిమిత్తం చేతట్లుగా భిన్నమైనప్పటికీ నా భిన్నమేనో అట్లాగే ఇక్కడ ఉపాధులన్నీ భిన్నమైనప్పటికీ అందులో ఉన్న భోక్త ఒకటేను. సముద్ర తరంగాది న్యాయేన ఇత్యుక్తం. సముద్రాల్లో తరంగాలు ఎట్లాగో అదే దీన్నే సముద్ర తరంగ న్యాయం అంటారు. ఆ సముద్ర తరంగ న్యాయం చేత అన్ని సముద్ర జలని యొక్క స్వరూపం ఎట్లాగైనో ఇవన్నీ కూడా తానే అయ్యాడు. ఇది తెగదు ఇప్పటికి. ఇదంతా కూడా అట్లాగే నడుస్తూ ఉంటుంది. ఇక కారణం వాళ్ళు ఒకటి చెప్పా, వీళ్ళు ఒకటి చెప్పా, వాళ్ళు ఒకటి చెప్పా, వీళ్ళు ఒకటి చెప్పా. ఈ రూపాల్లో ఉపమానాలు భిన్న భిన్నంగా వస్తూ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుంది అంటే బుద్ధి వికాసం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అంటే కొత్త కొత్త ఉపమానాలు వస్తూ ఉంటాయి కదా, వాళ్ళు వేరు కొత్త కొత్త ఎత్తినందువల్ల దీనికి సమాధానం వేరు చెప్పవలసి ఉంటుంది. కాబట్టి అడిగే వాళ్లకు ఎలా సమాధానం చెప్తే సమన్వయమవుతుందో చెప్పేవాడు ఆలోచించుకొని చెప్పాలి. అప్పుడు వీళ్ళ బుద్ధి ఇంకా తీక్షణమైపోతుంది. సరే, ఇప్పుడు ఈ రూపంలో భోక్తృభోగ్య విలక్షణత్వం ఉంది కదా లోకంలో, అట్లాగే ఇది కూడా ఉంటే బాగుంటుందని పూర్వపక్షి చెప్పిన దానికి సమాధానం చెప్పారు. అది అయిపోయింది అధికరణం. ఇప్పుడు ఆరంభనాధికరణం. తదనన్యత్వం ఆరంభన శబ్దాదిభ్య. అనన్యత్వం ఏంటిది అంటే బ్రహ్మ కంటే భిన్నమైంది కాదు ఈ జగత్తు. అంటే అన్యత్వం అంటే భిన్నం, అనన్యత్వం అంటే భిన్నమైంది కాదు. ఎందుకు? ఆరంభన శబ్దాదిభ్యాదు అంటే ఆరంభన శబ్దాదులు ఆ శబ్దారంభం చేసినందువల్ల ఏం ఆరంభం చేసేవారు దీన్ని చెప్తా ఉంటారు. అది ఇదివరకు వచ్చినాయి అన్ని. అభ్యుపగమ్య చేవం వ్యావహారికం భోక్తృభోగ్య లక్షణం విభాగం. వ్యవహార సంబంధమైన భోక్తృభోగ్య లక్షణాన్ని అంతా కూడా అవగాహన చేసుకొని దానికి సమాధానం చెప్పి లోకవతి పరిహారో అభిహిత. లోకం మాదిరిగానే వాళ్ళు లోకం గురించి ఎట్లా అయితే ప్రశ్న వేశారో లోక మర్యాదను అనుసరించిన ఉపమానం చేతనే ఆక్షేపణను పరిహారం చేయడము జరిగింది. నతు అయం విభాగ పరమార్థతో అస్తి. దీని యొక్క విభాగం ఏదైతే ఉందో వాస్తవికంగా లేదు. కల్పిత వ్యవహార విభాగమే కానీ వాస్తవిక విభాగమా కాదు. ఆకాశం వాస్తవ విభాగం కాదు. తర్వాత భోక్తృభోగ్య విభాగం కూడా వాస్తవికం కాదు. పేన బుద్బుద్ధ విభాగం కూడా వాస్తవికము కాదు. ఎట్లాగా అంటే యస్మాత్తయో కార్యకారణయోర్ అనన్యత్వం అవగమ్యతే. ఎందుకని కార్యము కారణం రెండూ కూడా ఎప్పుడు అనన్యత్వమే కానీ అన్యత్వం అయ్యేదానికి అవకాశము లేదు. కార్యం ఆకాశాధికం బహుప్రపంచం. జగత్ కార్యం ఏంటిది? ఆకాశము వాయువు వగైరా అంతా కూడా బహుప్రపంచం. కనిపించేదంతా ఎంత ఉందో నువ్వు ఎక్కడికి నీ మనసును పంపించగలిగితే అక్కడికి దాని అవతల కూడా ఎక్కదాకా పోతుంది. లెక్క బ్రహ్మలోకం వరకు పోతుంది మనసు. ఆ తర్వాత పోదు కదా. అందుకొరకే ఈ ప్రపంచం అంతా కూడా ఏంటిది? కార్యం. ఆకాశం దగ్గర నుంచి మొదలుకొని మొత్తం కార్యం జగత్తు. కారణం పరబ్రహ్మ. వీటన్నిటి కారణం ఏంటిది? పరబ్రహ్మము కారణమవుతుంది. తస్మాత్ కారణాత్ పరమార్థతో అనన్యత్వం వ్యతిరేకేన అభావ కార్యస్థ అవగమ్యతే అన్న. ఈ పరమకారణ రూపమైన పరబ్రహ్మానికంటే ఈ ఆకాశాది ప్రపంచమంతా కూడా అనన్యత్వము తెలియబడుతుంది శృతి ద్వారా. ఎలాగ అంటావా? కుతః ఎందువల్ల? ఆరంభన శుద్ధాదిభ్య. ఆరంభం చేసి ఆరంభన శబ్దం చేత తెలియబడుతుంది అన్నారు. ఆరంభన శబ్దం ఏంటిది? శృతిని ఉపయోగించాలి కదా. ఆరంభన శబ్దస్తావత్. ఆరంభన శబ్దం ఏమని అడుగుతావు నీవు? దాన్ని చెప్తున్నాను విను. ఏంటిది? ఏక విజ్ఞానేన సర్వవిజ్ఞానం ప్రతిజ్ఞాయ దృష్టాంతాపేక్షాయం ఉపగమ్యతే. ఏక విజ్ఞాన సర్వవిజ్ఞానం భవతి అని. ఏకే మృతికేత్యవ సత్యం నేనానాస్తి కించన. ఒకటి తెలుసుకున్నందువల్ల సమస్తము తెలియబడుతుందని ప్రతిజ్ఞ చేసి ఆ ప్రతిజ్ఞా ప్రకారం యదా సౌమ్యేకేన మృత్పిండేన సర్వం మృన్మయం విజ్ఞాతం వాచారంభనం వికారో నామధేయం మృతికేత్యవ. ఆరంభన శబ్దాభ్య అన్నారు కదా వాచారంభనం. ఆరంభన శబ్దాదిభ్య అన్నారు కదా. ఆరంభన శబ్దం ఏంటిది? వాచారంభనం. వాచారంభనం మాత్రమే తప్ప దానిలో భేదం అనేది లేదు. ఎట్లాగా? యథా సౌమ్యేన మృత్పిండేన ఏకేన సర్వం మృన్మయం భవతి. ఒక మృతపిండాన్ని తెలుసుకున్నట్టయితే మిగతావన్నీ కూడా మట్టితోనే చేయబడినవని చెప్పబడుతుంది. మరి నామము రూపం వగారంటే అది వాచారంభనం మాత్రం. వాచారంభనం అంటే మనకు మనం అనుకోవాల్సింది అది వ్యవహారం. లోక వ్యవహారం కొరకు భిన్న భిన్నం కానీ అన్ని మట్టితోనే చేయబడినాయి అనేది మనకు తెలుస్తుందా లేదా? సాధు నామధేయం మృతికేత్యవ సత్యము. నామము రూపము ఇవి రెండే
మనకు భిన్నంగా ఉన్నట్టు కనిపిస్తాయి కానీ మట్టి కంటే భిన్నమైనది కాదు అన్నాడు. దాని యొక్క విశ్లేషణ చెప్తూ ఉన్నారు. ఏతదుక్తం భవతి. ఇప్పుడు ఈ వాక్యం ఏదైతే చెప్పారో దానికి విశ్లేషణ చెప్తూ, ఏకేన మృత్పిండేన పరమార్థతో మృదాత్మన విజ్ఞాతేన, ఆ వస్తువులలో ఉండే ఒక మృత్పిండాన్ని తెలుసుకున్నట్టయితే, ఒక మట్టి పిండాన్ని తెలుసుకున్నట్టయితే, ఒక మట్టితో ఏబడిన వస్తువును తెలుసుకున్నట్టయితే, అక్కడ ఎన్ని నామరూపాలు భిన్నంగా కలిగి ఉన్న వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా సర్వం మృన్మయం అన్నారు. ఏంటిది అది? ఘట శరావాదయోదంచనాదికం మృదాత్మకత్వ అవిశేషాత్ విజ్ఞాతం భవేతు. ఘటం అంటే కుండ, శరావ అంటే పిడత, తర్వాత మూకుడు, ఇంకేమేమి చేయబడి ఉన్నాయో అది మృదాత్మకత్వ అవిశేషత్వాదు, మట్టి కంటే అభిన్నంగా ఉన్నందువల్ల. నామం వేరుగా ఉంది, రూపం వేరుగా ఉంది, దాని ప్రయోజనం వేరుగా ఉంది. రూపం అన్న ఆకారం అన్న ఒకటే, నామం వేరు రూపం వేరు, దాని ప్రయోజనం వేరుగా ఉన్నప్పటికీ వాటి యొక్కటి ఒక్కదాన్ని తెలుసుకుంటే ఇవన్నీ కూడా మట్టి అను, ఆ మట్టి కంటే భిన్నం కాదని తెలుస్తూ ఉంది. యతో వాచారంభనం వికారో నామధేయం వాచైవ కేవలం అస్థిత్యారభ్యతే అన్న. అక్కడ వాగ్ మాత్రమే ఉన్న భిన్నంగా ఉంది కానీ మిగతాదంతా కూడా భిన్నంగా. మిగతా ఏంటిది? ఆ మట్టి భిన్నంగా లేదు. కుండ దగ్గర వేరే మట్టి ఉన్ను, మూకుడు దగ్గర వేరే మట్టి, పలానా దగ్గర వేరే మట్టి ఉందా? అక్కడ బంగారం మట్టి, ఇక్కడ ఇనుప మట్టి, అక్కడ ఇంకో మట్టి ఉందా? లేదు, ఒకటే మట్టిగా ఉంది. కానీ వాచారంభనం మాత్రం భిన్న భిన్నంగా. వికారో ఘట. వికారం ఏంటిది? కుండ. శరావం అంటే పిడత. ఉదంచనం అంటే నీళ్లు తీసుకునేది, అదే వెడల్పుగా ఉంది. ఇది ఆ వికారం ఏంటిది? ఒక్కొక్క వికారం చూపించారు. మట్యం దానికి మూలము. వికారం ఏంటిది? ఘటం అంటే కుండ, శరావం అంటే పిడత, ఉదంచనం అంటే నీళ్లు పోసుకునే ఇది బాణలాగా ఉంటుందే పెద్దది, ఇది చిన్నగా ఉంది, అది పెద్ద బాణ. దాని గోళెమంటారేమో, గోళెమని కూడా అంటారు కొన్ని చోట్ల. ఇంత పెద్దగా ఉండేది పూర్వకాలంలో. నీళ్లు నింపుకొని పెట్టుకుంటారు. ఇప్పుడు పశువులకు కుడిది వగర పెడతారే అవి. ఇది నతు వస్తువృత్తేన వికారో నామ కించిదస్తి. వస్తు రూపంలో వికారము లేదు. వస్తువు ఏంటిది? దానికి ఉపాదాన కారణభూతమైన వస్తువులో ఏమాత్రం కూడా వికారము లేదు. నామధేయ మాత్రం హేతత్ అనృతం మృత్తికేత్యవ సత్యమితి. నామధేయము ఏదైతే ఉందో అది అనృతం అంటే అసత్యము, మట్టి మాత్రమే సత్యము అన్నారు. అవన్నీ కలిపితే ఏమైంది? కలపక్కర్లేదు. విచారించినట్టయితే వీటికంతా కూడా ఒకదాంతో బంగారు వస్తువులు ఎంత బాగా చేయబడ్డాయి అన్నాం. కొట్టుకు పోయి షాకు పోయి కొనేదానికి పోయారనుకోండి, చూడాలనుకున్నారు, వరుస పెట్టి చూస్తున్నారు, బంగారంతో చేసిన వస్తువులు ఎంత బాగున్నాయి అన్నారు. అయితే బంగారంతో చేసిన అన్నప్పుడు ఉపాదానం ఏమైంది? బంగారం అయింది. వస్తువులు వేరువేరుగా ఉన్నాయి కదా, వాటి వేరువేరుగా ఉన్నప్పటికీ నామం రూపము అసత్యము, సరే దాని యొక్క ఉపాదానము సత్యము. ఏష బ్రహ్మనో దృష్టాంత ఆమనాథ. ఈ యొక్క దృష్టాంతమే, ఈ యొక్క ఉపమానమే బ్రహ్మను గురించి కూడా చెప్పబడుతుంది. రకరకాలుగా భిన్న భిన్నంగా కనిపించినప్పటికీ నీకు ఉపాదాన కారణమైన బ్రహ్మము ఒకటేను. తత్ర శృతాద్వాచారంభన శబ్దాత్ దాష్టాంతికేపి బ్రహ్మ వ్యతిరేకేన కార్యజాతస్య అభావ ఇది గమ్యతే. వాచారణం శబ్దాన్ని అక్కడ గ్రహించినందువల్ల ఈ జగత్తంతా కూడా బ్రహ్మ కంటే భిన్నమైంది కాదు అని తెలియవస్తుంది. అక్కడ ఎట్లాగైతే మట్టి కంటే భిన్నం కాదనిందో, వాచారంభనం మాత్రమే ఉందో, ఇక్కడ కూడా వాచారంభనం మాత్రమే బ్రహ్మ కంటే భిన్నమైంది కాదు అని తెలియవస్తుంది అని ఇది గమ్యతే. పునశ్చ తేజోపన్నానాం బ్రహ్మ కార్యతాముక్త్వా తేజోపన్న కార్యానం తేజోపన్న వ్యతిరేకేన అభావం బ్రవీతి. తేజోపన్న అంటే తేజ అంటే అగ్ని, అప అంటే నీళ్లు, అన్నం అంటే పృథివీ. ఈ మూడు కూడా దేని కార్యం? బ్రహ్మం యొక్క కార్యం అని చెప్పబడింది. తత్తేజో సృజిత అన్నాడు. తేజ ఈక్షత ఈ రకంగా, త ఆపో అసృజిత అని. ఈ విధంగా ఈ మూడింటిని కూడా అగ్ని, జలము, పృథివిని కూడా సృష్టి చేసి వాటి కారణం ఏంటిది? ఇవేమో కార్యాలు అయిపోయినాయి. తేజోపన్న అభన్న వ్యతిరేకేన అభావం బ్రవీతి. ఆ మూడింటి కంటే కూడా భిన్నమైంది కాదు, కారణం అభిన్నమే అని చెప్తూ ఉంటుంది. ఏంటిది?
అపాగాదాగ్నేరగ్నిత్వం వాచారంభనం వికారో నామధేయం త్రీని రూపానిత్యేవ సత్యం అన్నారు. అపాగాదో అగ్నిరగ్నిత్వం, అగ్నిలో అగ్నిత్వం ఉంది ఏదైతే ఉందో అది వాచారంభనం మాత్రమే. వికారము నామధేయము త్రీని రూపాన్ని, దానిలో ఉన్న 3 రూపాలు ఏవైతే ఉన్నాయో అదే సత్యము. ఆ 3 రూపాలు ఏంటిది? చైతన్యానికి సంబంధించినవి. దానిలో ఉన్న నామం రూపం ఏంటిది? అస్తిత్వం, ఉనికి ఉంది కదా, అది మాత్రము సత్యము. మిగతా ఏదైతే ఉందో అవి నా వాచారంభనం మాత్రము అన్నారు కదా. వాగాదో అగ్నిత్వం వాచారంభనం వికార, వికారం ఏదైతే ఉందో అది వాచారంభనము అన్నారు. అగ్ని రూపంలో వికారము, జల రూపంలో వికారము, అన్న రూపంలో పృథ్వీ రూపంలో వికారం ఏదైతే ఉందో అది వాచారంభనం మాత్రము. నామధేయం 3 ఉన్నాయి కదా. నామధేయం ఏంటిది? అగ్ని, జలము, పృథివీ నామధేయము, దాని యొక్క వికారము, ఇవి 2 కూడా వాచారంభనం మాత్రమే. రూపాణి ఇత్యేవ సత్యం అన్నారు. దాని యొక్క స్వరూపమే సత్యము అని. ఇత్యాదిన ఆరంభన శబ్దాదిభ్య ఇత్యాది శబ్దాతు ఐతదాత్మ్యమిదం సర్వం తత్సత్యం స ఆత్మా తత్వమసి చేతకేతో అని చేతకేతుకు ఉద్దాలకు చెప్పింది. వాచారంభనం శబ్దం చేతనే, ఈ శబ్దం చేతనే. చేతకేతు కూడా ఉద్దాలకు ఏం చెప్పారు అంటే ఐతదాత్మ్యమిదం సర్వం, ఇదం సర్వం, ఇదం శబ్దం చేత చెప్పబడి సమస్త జగత్తంతా కూడా ఆత్మము, ఆత్మ సంబంధము, ఆత్మని కంటే భిన్నమైంది కాదు, అదే సత్యము. ఏ సత్యం? ఇదం శబ్దం చేత ఏ బ్రహ్మం అయితే చెప్పబడిందో అదే సత్యము, అదే ఆత్మ, అదే ఆత్మ యొక్క స్వరూపము, అదే నీవు. ఇదం శబ్దం చెప్పబడేది ఆత్మస్వరూపము, అదే సత్యమైంది, అదే నీవు అన్నప్పుడు ఇప్పుడు జగత్తు, బ్రహ్మము, నీవు ముగ్గురు వేరు వేరు అయ్యారు, ఒకటయ్యారా? ఒకటే అయ్యారు, వేరు వేరు కాలేదు. ఎందుకంటే వాచారంభనం మాత్రం. ఇదం జగత్ అన్నం వాచారంభనము, ఐతదాత్మ్యం అన్నం వాచారంభనము, తత్వమసి అన్నం అది కూడా వాచారంభనం. ఈ 3 భిన్నత్వం అనేది లేదు అని. ఇదం సర్వం యదయమాత్మ, ఇదంతా కూడా ఈ కనిపించేది ఏదైతే ఉందో అదే ఆత్మస్వరూపము. బ్రహ్మైవేదం సర్వం, ఈ సర్వం అంతా కనిపించేదంతా కూడా 1, 2, 3 ఉపనిషత్తులలో ఎన్ని వాక్యాలు క్రోడీకరించి ఇవంతా కూడా సమాధానం చెప్పవలసి వస్తుంది ఆయనకు. బ్రహ్మైవేదం సర్వం, ఇదంతా కూడా బ్రహ్మమే. ఇదంతా అంటే తనకంటే భిన్నంగా కనిపించేది, ఆభాస రూపంలో కనిపించేది అంతా కూడా బ్రహ్మమే అని చెప్పవలసి వస్తుంది కదా. ఆత్మైవేదం సర్వము, ఇదంతా కూడా ఆత్మస్వరూపమే. ఇవన్నీ కూడా ఒక్కొక్క ఉపనిషత్తులో, ముండకోపనిషత్తు, బృహదారణ్యోపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తు, తర్వాత నేహ నానాస్తి కించన, ఇది బృహదారణ్య నాకించన అంటే నానా రూపంలో కనిపించే వస్తువులన్నీ కూడా వేరువేరుగా లేవు, అది బ్రహ్మం యొక్క స్వరూపమే. ఇత్యేవం ఆద్యప్యాత్మైకత్వ ప్రతిపాదన పరం వా వచన జాతో ముదాహర్తవ్యం అన్నారు. ఇవన్నీ కూడా ఆత్మైక్యత్వాన్ని బోధిస్తుంది కానీ భిన్న భిన్నాన్ని బోధించడము లేదు. కేవలం వచనం మాత్రమే అక్కడ వేరువేరుగా ఉంది, వాచారంభనం మాత్రమే ఉంది కానీ భిన్నత్వం అనేది కనిపించడము లేదు. నచ అన్యదైక విజ్ఞానేన సర్వ విజ్ఞానం సంపద్యతే. ఒకవేళ వేరువేరైనట్టయితే ఒకదాన్ని తెలుసుకుంటే అన్నిటి తెలుస్తాయి, అది వేరు ఇది వేరైనట్టయితే ఒకదాన్ని తెలుసుకుంటే అన్ని తెలియదు. అన్నీ ఒకటే కాబట్టి ఒకదాన్ని తెలుసుకుంటే అన్ని తెలుసుకుంది అంటారు కదా. నిన్ను చూస్తే మీ ఇంట్లో వాళ్ళని తెలుసుకున్నట్టే అంటారు కదా, అది వేరు సంగతి. మళ్ళీ అది వేరుగా ఉన్నట్టయితే అది ఆయన వేరు ఈయన వేరు ఉండకూడదు ఉందా, అది వేరు సంగతి. కానీ ఇక్కడ మాత్రం అట్లా అనుకునే దానికి వీలేదు. అన్నీ ఒకదానికి సంబంధించిన అయితేనే ఒకరు తెలుసుకుంటే అన్నీ అవుతూ ఉంటాయి. అది వేరుగా అయితే ఒకరు తెలుసుకుని అన్ని తెలుసుకోవడం ఎట్లా అవుతుంది? అన్నం ఉడకబెట్టాము, ఒక మెతుకు చూసాము, అన్నిటికి సమానంగా ఉంది కాబట్టి అన్నం అంతా ఉడికింది అనుకున్నాము. లేదు దేనికి దానికి ఏ కుండలో ఆ కుండలో పెడితే ఈ కుండలో అది మెతుకు చూస్తే ఆ కుండలో అది మనకు తెలుస్తుందా? తెలియదు. అట్లాగే ఏకత్వం కాబట్టి ఏక విజ్ఞానం చేతి సర్వ విజ్ఞానము జరిగేదానికి తస్మాద్ యథా ఘట కరకాద్యాకాశానం మహాకాశ అనన్యత్వం యథాచ మృగతృష్ణికోదకాదీనాం ఊషరాదిభ్యో అనన్యత్వం దృష్ట నష్ట స్వరూపత్వ స్వరూపేణ అనుపాఖ్యాత్వాతో 2 ఉపమానాలు ఇచ్చారు ఇక్కడ. ఘట కరకాశ ఆకాశం, ఘటాకాశము కరకాకాశం, ఇంకా ఎన్ని ఆకాశాలు, ఛిద్రాకాశం, ఇంకా రకరకాల ఆకాశాలంతా కూడా మహాకాశానికంటే భిన్నమా? కాదు, దానికంటే అనన్యత్వం. తర్వాత మృగతృష్ణిక, ఎండమావులలో నీళ్లు, ఊసర క్షేత్రానికంటే భిన్నమాది. ఉదకాదినాము, అక్కడ కనిపించే నీళ్ళన్నీ కూడా ఆ వృషర క్షేత్రము అంటే ఎండమావుల కంటే కూడా ఎట్లయితే భిన్నం కాదో అవేంటిది దృష్టము అంటే కనిపించేది. తర్వాత నష్ట స్వరూపం కలిగి
ఇప్పుడు ప్రపంచం అంతా కూడా అంతే, అదృష్ట నష్ట స్వభావం అన్నారు దీన్ని. మొదలు కనిపించలేదు, తర్వాత అదృష్టం కనిపించింది, తర్వాత నష్టం పోయింది. ప్రతిదీ అంతేనా కదా? పుట్టలేదు, పుట్టింది, పోయింది. కానీ పుట్టక ముందు కనిపించలేదు, పుట్టిన తర్వాత ఉంది, తర్వాత నశించిన తర్వాత దీన్నే అదృష్ట నష్ట స్వభావం అంటారు. అందులో దృష్ట నష్ట స్వరూపత్వాత్ స్వరూపేణ అనుపాఖ్యానత్వాత్, స్వరూపం చేత అది ఉంది అని చెప్పేదానికి వీల్లేదు. దాని స్వరూపంతో అది ఉంది అనేదానికి క్షణక్షణం మారుతుంది కదా, దాని స్వరూపం అట్లాగే ఉంది అని చెప్పేదానికి కూడా అవకాశము లేదు. ఏమస్య భోగ్య భోక్త్రాది ప్రపంచ జాతస్య బ్రహ్మ వ్యతిరేకేన అభావ ఇది. నువ్వు ఏదైతే చెప్పావో భోక్త వేరు భోగ్యం వేరు అని భిన్న భిన్నమే చెప్పిందో అదంతా కూడా బ్రహ్మము కంటే అభిన్నమే కానీ భిన్నము కాదు అనేదాన్ని ఈ ప్రక్రియ ద్వారా నిరాకరణ చేశారు. తర్వాత నను అనేకాత్మకం బ్రహ్మ, నువ్వు కనిపించేంత కూడా అనేకంగా ఉందా లేదా? అయితే అనేక రూపమయ్యారంటున్నావు కదా రకరకాలుగా. ఇది ఇంకో రకంగా ఇప్పుడు ప్రశ్న వేస్తున్నాడు. ఏంటిది అది? యథా వృక్షో అనేక శాఖ ఏం అనేక శక్తి ప్రవృత్తియుక్తం బ్రహ్మ, ఎట్లా చెట్టు అనేకమైన కొమ్మలతో ఉందో అట్లాగే మీ బ్రహ్మం కూడా అనేక శక్తులతో అనేక రకరకాల నామరూపాలతో కూడుకుంది అని ఒకవేళ ఇప్పుడు ప్రశ్న వేస్తున్నాడు. అత ఏకత్వం నానాత్వం చోభయమపి సత్యమేవ. నువ్వు ఇప్పుడు నేను ఒప్పుకుంటాం, కొమ్మలను చూస్తే అనేకత్వము, చెట్టు అంటే ఒకటి, అన్ని కలిస్తే ఒక చెట్టు. అది వృక్షాలను చూస్తే అనేకత్వము, అడవి అంటే ఒకటి కదా. కొమ్మలను చూస్తే ఏంటిది? అనేకము. చెట్టు అంటే ఒకటి, చెట్లని చూస్తే అనేకము, అడవి అంటే ఒకటే అయింది కదా. అట్లాగే రకరకాలు చూస్తే ఇప్పుడు కొమ్మలు శాఖలు చూసినప్పుడు వేరుగా ఉందా లేదా? అది చెట్టును చూసినప్పుడు ఒకటిగా ఉందా లేదా? అట్లాగే ప్రపంచాన్ని చూసినప్పుడు అనేకం అనుకో, ఒకరికి చూసినప్పుడు బ్రహ్మం అనుకో, అది ఇది వేరే అనుకో, నష్టం వచ్చింది నీకు పూర్వపక్షి. అది ఇది ఈ భావం చేత అది ఏకత్వం నానాత్వం చోభయపి సత్యమేవ. ఏకత్వం అదే, నానాత్వం కూడా అదే. యథా వృక్ష ఇత్యేకత్వం శాఖ ఇది నానాత్వం. వృక్షం అంటే ఏకత్వము, శాఖలంటే కొమ్మలంటే నానాత్వం. యథాచ సముద్రాత్మన ఏకత్వము ఫేన తరంగాధ్యాత్మన నానాత్వం. మళ్ళీ ఈయన సమాధానం ఈయనకి చెప్తా ఉన్నాడు. సముద్రం అంటే ఏకత్వము, తరంగాలు బుద్బుదాలు నురుగు అంటే నానాత్వం. మీరు చెప్పిన ఏదంటే నువ్వు చెప్పిన విద్య నీకే సమర్పయామి అన్నట్టుగా వాళ్ళ ఉపమానాన్ని వాళ్ళకి చెప్తున్నాడు. అందుకొరకు అదేమో ఏకత్వమైంది, ఇది నానాత్వమైంది. ఇక ఘటాకాశం మఠాకాశ చిత్రాకాశంలో ఏమో అనేకత్వము, మహాకాశము ఏకత్వము. ఈ విధంగా అనుకున్నప్పుడు మరి నానాత్వము. యథాచ మృదాత్మ ఏకత్వం ఘటశరావాద్యాత్మ నానాత్వము. మట్టిని చూస్తే ఏకత్వము, ఆ కుండ పిడత వగైర వగైర చూస్తే నానాత్వము. ఉందా లేదా? ఉంది కదా. తత్ర ఏకత్వాంశేన జ్ఞానాన్ మోక్ష వ్యవహార. ఏకత్వ జ్ఞానం చేతనో మోక్షం కలుగుతుంది, భిన్నత్వ జ్ఞానం చేతనో బంధం కలుగుతుంది. నానాత్వాంశేతు కర్మకాండాశ్రయో లౌకిక వైదిక వ్యవహారో సేత్యత ఇది. ఏకత్వం చూసినప్పుడు ఏకత్వ జ్ఞానంతో మోక్షం కలుగుతుంది మీరు చెప్తా ఉన్నారు. నానాత్వం జ్ఞానం చేత ఏమవుతుంది అంటే కర్మకాండాశ్రయో, కర్మకాండ ఆశ్రయించినందువల్ల లౌకిక వైదిక వ్యవహారం చేత ధర్మాధనం ఉత్పన్నమయ్యి సుఖ దుఃఖాన్ని పొందుతారు. దీనిలో ఏమో విరోధం రాదు కదా. ఇది ఏవంచ మృదాది దృష్టాంత అనురూప భవిష్యంతి. ఎట్లా అయితే మృదాది దృష్టాంతం అని చెప్పామో, ఇక భిన్నత్వం ఇట్లా, అనేకత్వము ఇట్లా అని, ఏకత్వం ఇలా అని చెప్పామో అలా అయితే నష్టమేమి అని మళ్ళీ పూర్వపక్షం వేసేశాడు. మన ఉపమానాలు మనకి వేసేసి పూర్వపక్షం ఏం చేశాడు? మళ్ళీ ఒక పూర్వపక్షం నిలబెట్టి నైవాంశాత్, ఆ విధంగా అయ్యేదానికి వీల్లేదు. ఎందుకు? మృత్తికేత్యేవ సత్యం, మట్టి ఒకటే సత్యం, మిగతా అంతా కూడా సత్యంగా అని చెప్పాం కదా. ఇది ప్రకృతి మాత్రస్య దృష్టాంతే సత్యత్వావధారణతో. కేవలం ప్రకృతిని గురించి చెప్పినట్టు ప్రకృతి ఒకటే సత్యం కానీ మిగతా సత్యం కాదు కదా. ప్రకృతి అంటే ఏంటి? కారణము. కారణం ఒకటే సత్యం కానీ మిగతా అన్ని కూడా సత్యం చెప్పేదానికి అవకాశం లేదు కదా. ఉందా? మీ దృష్టితో ఉంటే ఉండొచ్చు దృష్టిని అనుసరించి, కానీ కారణ దృష్టితో వేరు కాదు. వాచరంభన శబ్దేన చ
వికారజాతస్య అనృతత్వ అభిధానాత్ ఇప్పుడే చెప్పారు. ఆచారం శబ్దం చేత అదంతా అసత్యం చెప్పాం, కానీ సత్యం చెప్పడం లేదా. కారణం ఒకటే సత్యము. నువ్వు అది వేరు ఇది వేరు అంటే మళ్ళీ ఎట్లా అవుతుందా? అదానికి వీలేదు. మొన్న కూడా వచ్చాడు, మీరు మాకేం ఇవ్వక్కర్లేదు, ఫలాని వాళ్ళ అది జ్ఞాపకార్థం అని బోర్డు పెట్టున్నాడు, ఆ కేసు పెట్టినవాడు. ఎట్లయితే ఫలాని జ్ఞాపకార్థం అయితే వాళ్ళు ఇచ్చినట్టే అవుతుంది కదా. అట్లాగే ఇది వేరు అది వేరంటే ఇప్పుడు ఉపాదాన కారణం వేరైంది, నిమిత్త కారణం వేరవుతుంది కదా. అక్కడ మేము ఆ విధంగా చెప్పాము. ఉపాదానం ఒకటి, మిగతా అంతా కూడా మిథ్య అని చెప్పాము. దాష్టాంతికేపి ఐదదాత్మిదం సర్వం తత్సత్యం ఇది పరమకారణస్యైవ ఏకస్య సత్యత్వావధారణతో దృష్టాంతం అని చెప్పి దాష్టాంతికం ఏం చెప్పాము. దాష్టాంతికం అంటే ఏంటిది? విషయము ఏం చెప్పాము? ఐదదాత్మిదం సర్వము కనిపించేదంతా కూడా ఆత్మస్వరూపం అన్నాము, అదే సత్యము అన్నాము. ఇది చ పరమకారణస్యైవ ఏకస్య సత్యత్వావధారణ, పరమకారణ రూపమైన ఆ తత్వం ఏదైతే ఉందో అది ఒకటి, అదే సత్యం అంటున్నాం. కానీ మళ్ళీ నువ్వు ఇది భిన్నం అనుకో, ఇది ఇట్లా అనుకో, అది అనుకో, ఇది అనుకో అంటే ఎట్లా జరుగుతుంది? ఇది ఆ విధంగా అనుకునే దానికి లేదు, అయ్యేదానికి లేదు. సా ఆత్మతత్వమసి, అదే ఆత్మము. ఓ శ్వేతకేతో కనిపించేంత ఆత్మస్వరూపము, అది ఏకమైంది, సత్యమైంది, అదే నువ్వు. ఇది శరీరశ్చ బ్రహ్మ ఉపదేశాది, శరీరాన్ని కూడా బ్రహ్మభావమే అని చెప్పారు. ఇప్పుడు అది శరీరానికి ఉపాధిని చూసే కదా భిన్నమన్నావు, శాఖలను చూసి భిన్నమన్నావు, ఒకరిని చూసి ఏకమన్నావు. ఈ శరీరాన్ని కూడా ఐతదాత్మ అంటే ఈ కనిపించేది ఏంటిది? చైతన్యమా జడమా? అది కూడా ఆత్మ అన్నప్పుడు ఇంకా భిన్నం ఎక్కడ వచ్చేసింది? శరీరాన్ని కూడా ఆత్మస్వరూపమే అన్నారు, దానిలో ఉన్న చైతన్యం కూడా ఆత్మ, రెండు ఆత్మస్వరూపమైనప్పుడు ఇంకా ఇది భిన్నం అవుతుంది, ఇది వేరవుతుంది. శాఖలు అది అనుకో, ఇది అనుకో, అది అనుకో, ఇది అనుకుంటే అట్లా ఏదానికి అవకాశము. స్వయం ప్రసిద్ధం హేతశరీరస్య బ్రహ్మాత్మత్వం ఉపదిశ్యతే నా యత్నాంతర ప్రసాధ్యం. ఇది స్వయంగా శృతి చెప్తుంది కాబట్టి ఏంటిది? శరీరస్య బ్రహ్మాత్మత్వం, ఈ శరీరం కూడా బ్రహ్మస్వరూపం అనే ఉద్దేశం చేత ఉపదేశం చేసినందువల్ల యత్నాంతర ప్రసాద్యం, వేరే ప్రయత్నం చేత సాధించవలసిన అవసరము శృతి స్వయంగా చెప్తుంది. ఈ శరీరమే ఆత్మ, ఆత్మే ఆ రూపంలో కనిపిస్తుంది అని. అతశ్చైదం శాస్త్రీయం బ్రహ్మాత్మత్వ అవగామానం స్వాభావికస్య శారీరాత్మత్వస్య బాధకం సంపద్యతే. అందువల్ల శాస్త్రీయమైన ఉపమానం ఇది. ఏంటిది? బ్రహ్మాత్మత్వం, బ్రహ్మమే ఆత్మ, ఆత్మ యది అవగమ్యమానం స్వాభావికస్య శారీరస్య ఆత్మత్వస్య బాధకం సంపద్యతే. ఈ విధంగా నువ్వు చెప్పినట్టయితే శరీరంలో ఉన్నవాడు వేరైపోతాడు, శరీరం వేరైపోతుంది. అప్పుడు మీరు చెప్పిన దానికి మీద బాధకమైందా లేదా? మేము శరీరం కూడా ఆత్మస్వరూపమే అంటున్నాము, దానిలో ఉన్న చైతన్యం కూడా ఆత్మస్వరూపమే అంటున్నాము. రజ్జువాది బుద్ధయ ఏవ సర్పాది బుద్ధీనాం. ఎట్లాగైతే ఆ సర్పరూపంలో కనిపించేది తాడే, తాడు రూపంలో తాడే, అట్లా శరీర రూపంలో కనిపించేది బ్రహ్మమే, బ్రహ్మ రూపంలో చైతన్య రూపంలో కనిపించేది బ్రహ్మమే. నువ్వు చెప్పినట్టయితేనేమో భిన్నత్వం వస్తుంది, మేము చెప్పినట్టయితేనేమో ఏకత్వం వస్తుంది. బాధితేష శరీరాత్మత్వే తదాశ్రయ సమస్త స్వాభావికో వ్యవహారో బాధితో భవతి. ఎప్పుడైతే శరీరాత్మత్వ భావం ఎప్పుడైతే బాధింపబడిందో దానికి సంబంధించిన సమస్తమైన స్వాభావిక వ్యవహారం ఉంది కదా, భిన్నత్వ వ్యవహారము, జడత్వ వ్యవహారం అంతా కూడా బాధింపబడుతుంది. ఎప్పుడైతే భిన్నత్వం బాధింపబడిందో దానికి సంబంధించిన వ్యవహారం కూడా బాధింపబడింది. తదాశ్రయ సమస్త స్వభావ వికారో వ్యవహారో బాధితో భవతి. యత్ ప్రసిద్ధయే నానాత్మాంశో అపరో బ్రహ్మణ కల్ప్యేత. ఇక నానాత్మ అంశాలు కలిగిందంటే అంశాంశిభావం వస్తుంది, అంశాంశిభావం వచ్చినందువల్ల ఏమో అనిత్యత్వం వస్తుంది, ఇవన్నీ వచ్చేసేస్తుంది. అందుకొరకు భిన్నత్వం అనేది లేదు, ఏకత్వమేను అనేది ఈ విధంగా తీసుకొచ్చారు. దర్శయతి చ యత్రత్వ అస్య సర్వం ఆత్మైవాభూత్ తత్కేన కంపశ్యేతు. సర్వం ఆత్మస్వరూపం అయితే ఎవరు దేన్ని చూస్తారు? చూసేవాడు ఎవరు? చైతన్యము. చూడబడేది ఏంటిది? జడము. సర్వం ఆత్మస్వరూపం అయితే ఇంక చూసేవాళ్ళు లేడు, చూడబడేది లేదు. ఉపాధి ఆత్మస్వరూపమే, చూసే ద్రష్ట కూడా ఆత్మస్వరూపమే అని ఈ విధంగా అంతా ఆత్మస్వరూపం అయితే ఎవరు దేనితో చూస్తారు అనే దాన్ని కూడా మనకు శృతి చెప్తోంది. ఇత్యాదిన బ్రహ్మాత్మత్వ దర్శనం ప్రతి సమస్తస్య క్రియాకారక బల లక్షణస్య
వ్యవహారస్య అభావాతు. ఎవరైతే సమస్త బ్రహ్మ రూపంలోనే చూస్తుంటారో, సమస్త అంటే క్రియ అంటే కర్మ, కారక అంటే కర్త, ఫలం అంటే దాని ద్వారా లభించే ఫలము, ధర్మం కావచ్చు, అధర్మం కావచ్చు, సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ మూడు పోయినా లేవా? సమస్త ఆత్మస్వరూపం అన్నప్పుడు చేసేవాడు లేదు, చేసేది లేదు, దాని ఫలం కూడా లేదు. అందుకొరకు ఈ వ్యవహారం అంతా కూడా అభావాతు. వ్యవహారం ఎప్పుడు ఉంటుంది? భిన్నత్వంలో వ్యవహారం ఉంది, ఏకత్వంలో వ్యవహారం లేదు. భిన్నత్వ దర్శనంలో వ్యవహారం ఉంది. భిన్నత్వం అంటే ఏంటిది? భిన్నత్వ దర్శనంలో వ్యవహారం ఉంది. అభిన్నత్వ దర్శనంలో అందుకొరకు ఏదా అభేద దర్శనం జ్ఞానం అన్నాడు శంకరవోత్పాదులు అపరోక్షణలో. ధ్యానం నిర్విషయం మనః. ధ్యానం ఏంటిది? మనసు లేకుండా పోవడం ధ్యానం. ఆ తర్వాత అభేద దర్శనము జ్ఞానము, భేద దర్శనము అజ్ఞానము, అది దుఃఖానికి హేతుభూతం అవుతుంది. అందువల్ల నచాయం వ్యవహారాభావో అవస్థా విశేష నిబద్ధో అభిధీయత ఇది యుక్తం వక్తం. విధంగా ఈ వ్యవహారం ఏదైతే ఉందో వ్యవహారాభావో అవస్థా విశేషం. ఆ వ్యవహారాభావం ఏదైతే ఉందో అది అవస్థా విశేషం అని చెప్తామేమో. అవస్థ ఏంటి? సుషుప్తిలో ఉందా వ్యవహారము? లేదు. అట్లాగే ఈ వ్యవహారాభావం కూడా ఒక